హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ విహార గోపాల్. ఇంతకుముందు వీడియోస్ లో అంతా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఉండే బేసిక్ టర్మినాలజీ గురించి, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ గురించి, ఆ మెథడ్స్ లో కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. అలాగే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, థర్డ్ మెథడ్ అయిన క్వాడ్రాటిక్ ఫార్ములా ఎక్కడి నుంచి డిరైవ్ చేయబడింది అన్నది కూడా మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. సో సింపుల్ వన్. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తర్వాత చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే మెథడ్ ఏదైనా ఉందంటే అది క్వాడ్రాటిక్ ఫార్ములానే. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఇంపార్టెంట్ అయితే చాలా మంది టఫ్ గా ఫీల్ అవుతుంటారు. సో ఖచ్చితంగా అందరూ సెకండ్ ప్రిఫరెన్స్ క్వాడ్రాటిక్ ఫార్ములాకి ఇస్తారు కాబట్టి దాంట్లో ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఒక్కసారి నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ax² + bx + c = 0 అనేది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుంటే, ఇక్కడ x వాల్యూ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములా x = -b ± (b² - 4ac) హోల్ డివైడెడ్ బై 2a. ఇక్కడ మీరు చూస్తే ఈ ఫార్ములాలో a b c లు తప్ప వేరే ఏది కనపడలేదు ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ a b c ఆర్ నథింగ్ బట్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఇప్పుడు మనం క్లియర్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫార్ములా ఇలాగే పెడుతున్నాను, క్వాడ్రాటిక్ ఫార్ములాని. సో లెట్ మీ టేక్ సాల్వ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. మనం ఇంతకు ముందు తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకుంటున్నాను. 3x² - 8x + 5 = 0. సో దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాలంటే, మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఏ బి సి లు ఏవి రిప్రజెంట్ చేస్తాయి, ఏ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తాయి అది మనకి ఖచ్చితంగా తెలియాలి. అది తెలియాలంటే మనం ఇంతకుముందు చేసిందే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే, సో ఏమొస్తుంది మనకి a = 3, b = -8 అండ్ c = +5 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా రాసుకుంటున్నాను. ఈ ఫార్ములా ఇక్కడ తెచ్చుకుంటున్నాను. x = -b ± (√(b² - 4ac) హోల్ డివైడెడ్ బై 2a. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పర్ఫెక్ట్ గా ఫార్ములా రాసి పర్ఫెక్ట్ గా సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల కూడా మీకు అలాటెడ్ మార్క్స్ లో హాఫ్ ఆఫ్ ది మార్క్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సపోజ్ ఈ ఎంటైర్ క్వశ్చన్ 2 మార్క్స్ అనుకుంటే ఓన్లీ సబ్స్టిట్యూట్ చేయడం వరకు మీకు 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వి మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. ఎందుకంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో నెగటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, b = -8 అయింది కాబట్టి, సో ఎప్పుడైతే నెగటివ్ వాల్యూ వస్తుందో దానికి ఒక బ్రాకెట్ పెట్టి చాలా సేఫ్ గా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో -b ఉంది, b is -8 ఉంది. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 టైమ్స్ మైనస్ రావాల్సింది. ఫార్ములాకి సంబంధించిన మైనస్, b కి సంబంధించిన మైనస్. సో -b అంటే -8 అని రాస్తున్నాను. క్లియర్ గా 2 సార్లు ఎందుకు మైనస్ రాసాలన్న క్లారిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆ మైనస్ వచ్చేసి ఫస్ట్ పెట్టిన మైనస్ వచ్చేసి ఫార్ములాకి సంబంధించిన మైనస్, బ్రాకెట్ లో ఉండే మైనస్ వచ్చేసి మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో b వాల్యూ నెగటివ్ ఉంది కాబట్టి, సో -8 ప్లస్ ఆర్ మైనస్ (√(b²). b అంటే ఇక్కడ -8 కాబట్టి -8² అని రాసుకుంటున్నాను. -4 × 3 × 5 అని రాసుకున్నాను. హోల్ డివైడెడ్ బై 2 × 3, 2 × a కాబట్టి. సో చాలా కేర్ఫుల్ గా మీరు అది అబ్జర్వ్ చేస్తే b వాల్యూ నెగటివ్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ వాల్యూ రాస్తున్నప్పుడు ఒక బ్రాకెట్ యూజ్ చేసి రాయడం వల్ల మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. సో అది క్యారీ చేస్తే 8 అవుతుంది. సో 8 ± (√(-8)² సో తీసుకుంటే అది -8 × -8 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 8 × 8 64 అవుతుంది. సో 64 -4 × 3 × 5 అనేది 60 అవుతుంది. సో (√64 - 60). సో 8 ± (√64 - 60) డివైడెడ్ బై 6, 2 × 3. సో 64 - 60 అనేది 4 అవుతుందని తెలుసు. సో అది రాస్తున్నాను. 8 ± (√4) డివైడెడ్ బై 6. (4) అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి డైరెక్ట్ గా అది 2 అని రాసేయచ్చు. సో 8 ± (2) డివైడెడ్ బై 6. మనం రాస్తున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి రాస్తే మనకి 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి కాబట్టి 8 + 2 డివైడెడ్ బై 6, 8 - 2 డివైడెడ్ బై 6 చేస్తే 5/3, 1 అని వస్తుంది. మనం ఇంతకుముందు 2 మెథడ్స్ యూజ్ చేసి, అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అలాగే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి సేమ్ ఈక్వేషన్ తీసుకున్నాం. అక్కడ కూడా సేమ్ రూట్స్ వచ్చాయి. సో మెథడ్స్ మారడం వల్ల
ఆన్సర్ చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా అవే ఆన్సర్స్ వచ్చాయి. సో మై డే చిల్డ్రన్, ఈ పర్టికులర్ గా స్క్వేర్ రూట్ లో అన్నిసార్లు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు మనం తీసుకున్న ఈక్వేషన్స్ లో ఈ లోపల వచ్చే వాల్యూ ఇంతకుముందు చెప్పాను డిస్క్రిమినెంట్ అంటాం, దీని గురించి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఇది కొన్నిసార్లు పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోవచ్చు కూడా. అలాంటి ఒక ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఇదైతే యూ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 2 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇచ్చిన ఈక్వేషన్ లో నుంచి ఏబిసి వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాపర్ గా ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేయడం వరకు చేయగలిగితే దాదాపు 90% ప్రాబ్లం అయిపోయినట్టే. సో లేట్ చేయకుండా నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? 5x² - 6x - 7 = 0 అని తీసుకుంటున్నాను. 5x² - 6x - 7 = 0. సేమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్ములాని ఇక్కడ కూడా సాల్వ్ చేస్తున్నాను. సో మనం జనరల్ ఫార్మ్ తో కంపేర్ చేస్తే a = 5 అవుతుంది, b = -6 అవుతుంది, అలాగే c = -7 అయింది. ఫార్ములా రాస్తున్నాను. x = -b ± square root of b² - 4ac / 2a. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? b వాల్యూ -6 ఉంది కాబట్టి -6 రాస్తున్నాను. ఎందుకంటే ఫార్ములాకి సంబంధించిన -1, వాల్యూకి సంబంధించిన -1. -6 హోల్ డివైడెడ్ బై b² -6² -4 ఇంటూ జాగ్రత్త చూడండి 4 ఇంటూ a 5 ఉంది, 4 ఇంటూ 5 ఇంటూ c -7 ఉంది. సో దాన్ని క్లియర్ గా బ్రాకెట్ లో పెట్టి రాస్తున్నాను. హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 5 అని రాస్తాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? -6 కాబట్టి +6 ± స్క్వేర్ రూట్ ఆఫ్ -6² మీరు పక్కకు తీసుకుంటే -6 ఇంటూ -6 విచ్ ఇస్ నథింగ్ బట్ +36 అవుతుంది. 36 రాశారు. రిమైనింగ్ పార్ట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫార్ములాకి సంబంధించిన -1 ఉంది, అక్కడ c కి సంబంధించిన -1 ఉంది. ఈ మైనస్ ఆ మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 36 ప్లస్ 4 ఇంటూ a ఇంటూ c 5 ఇంటూ 7 4 ఇంటూ 5 ఇంటూ 7 విచ్ ఇస్ నథింగ్ బట్ 140 అయింది. సో 36 ప్లస్ 140 వస్తుంది. హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 5 10 అయింది. అలాగే పెట్టండి. సో ఇప్పుడు మీరు స్క్వేర్ రూట్ లోపల 36 140 వచ్చింది కాబట్టి దాన్ని సింప్లిఫై చేసి రాస్తే 6 ± స్క్వేర్ రూట్ ఆఫ్ 176 వస్తుంది. 176 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అన్న విషయం మనకు తెలుసు. 169 పర్ఫెక్ట్ స్క్వేర్, దాని తర్వాత 196 పర్ఫెక్ట్ స్క్వేర్. మీరు ఈ 176 స్క్వేర్ రూట్ ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్ గా దీన్ని 6 ± స్క్వేర్ రూట్ ఆఫ్ 176 డివైడెడ్ బై 10 అని రాసి వదిలేయచ్చు. కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 176 బై 10 ఒకసారి, 6 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 176 బై 10 ఒకసారి రాస్తే ఇవే మనకి కావాల్సిన రూట్స్. ఇంతవరకు మీరు చేసిన అన్ని ప్రాబ్లమ్స్ లో ప్రాపర్ నెంబర్స్ లేదా ప్రాపర్ వాల్యూస్ రావడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇర్రేషనల్ వాల్యూస్ వచ్చాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, స్క్వేర్ రూట్ లోపల ఎస్పెషల్లీ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తున్నప్పుడు స్క్వేర్ రూట్ లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలన్న గ్యారంటీ లేదు, ఏదైనా రావచ్చు. సో ఈ వచ్చిన వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మనం ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకురాగలుగుతాం, అదర్వైజ్ ఇలా వదిలేస్తాం. సో మై డియర్ చిల్డ్రన్, యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి ఇది. సో ఈ పర్టికులర్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కోసం నేను స్క్రీన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయండి. ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు కంప్లీట్ స్క్వేర్ మెథడ్ మీద అలాగే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీద చేశారు. అక్కడ వచ్చిన ఆన్సర్స్ ఖచ్చితంగా ఇక్కడ వచ్చే ఆన్సర్స్ మ్యాచ్ కావాలి. కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇచ్చాను లైక్ దిస్, ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ చేయడం కోసం ఇది. సో మై డియర్ చిల్డ్రన్, హోప్ ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ కంటెంట్ అయిన నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.